రిపోర్ట్లో ఇప్పుడు తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మంత్రి పొంగులేటి ఈ నెల చివరి వారంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. దీంతో మంత్రి వ్యాఖ్యల మీద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అనుమతి లేకుండా అలా ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశం మీద మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి మరింత సమాచారం అందిస్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పారు. అట్లాగే ప్రధానంగా ఏదైతే మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు తమ శాఖల పరిధులనే మాట్లాడాలని, క్యాబినెట్లో చర్చించని విషయాలు, క్యాబినెట్లో మాట్లాడని విషయాల్ని మంత్రులు తమ పరిధి దాటి మాట్లాడుతున్నారని, అట్లాగే ప్రధానంగా వారి మంత్రులు ఎవరైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించినటువంటి పరిధులనే మాట్లాడాలని చెప్పారు. ఎవరు కూడా గీత దాటొద్దని చెప్పి ఒక్కసారిగా హెచ్చరించారు. ప్రధానంగా ఒక మంత్రిని రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు హోదాలో మహేష్ గౌడ్ హెచ్చరించడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హెచ్చరించడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ఏదైతే పీసీసీలో ప్రధానంగా చర్చించిన అంశాలు క్యాబినెట్లో చర్చించాల్సిన అవసరం ఉందని, వాటితో పాటుగా ప్రధానంగా ఏదైతే రాష్ట్ర మంత్రివర్గం కూర్చొని చాలా విషయాలు రాజకీయపరమైన అంశాలని మాట్లాడేటప్పుడు ఏదైతే మిగతా విషయాలు ఎవరైతే మాట్లాడాల్సినటువంటి వాళ్ళు మాట్లాడకుండా ఇతరులు జోక్యం చేసుకోవద్దని చెప్పేసి ప్రధానంగా మహేష్ గౌడ్ చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఇప్పటికే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి రేపు జరిగేటువంటి క్యాబినెట్లో ఎప్పుడు ఎలా జరుగుతాయి అనేటువంటి అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే నేతృత్వంలోనే దానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఎప్పుడు జరగాలనేటువంటి దిశానిర్దేశం జరగనున్నాయి. అయితే ఇప్పటికే ఏదైతే కోర్టులో ఉన్నటువంటి అంశాలు కానీ, అట్లాగే 42% బీసీల రిజర్వేషన్ లాంటి అంశాలు కానీ, కీలక అంశాలు దాంట్లో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నెలాఖరులోగా జరుపుతూ అనేటువంటి ఒక్కసారిగా మాట్లాడటంతో ప్రధానంగా మంత్రివర్గంలో మాట్లాడని విషయాల్ని బయట మాట్లాడటం ఏంటని చెప్పడంతో ఇప్పటికే మహేష్ గౌడ్ ఒక మంత్రిని హెచ్చరించడం అనేది ఇది తొలిసారి. ఏదైతే ప్రధానంగా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ఉన్నారో తను పీసీసీ అధ్యక్షుడిగా అయిన తర్వాత ఒక క్యాబినెట్ మంత్రిని హెచ్చరించడం అనేది రాజకీయాల్లో ఒక చర్చాంశమైంది. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మంత్రి పొంగులేటి ప్రభావం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క రాజకీయ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆయనకి ఒక చెక్కు పెట్టినట్టుగా ఏదైతే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారో, ఏదైనప్పటికీ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక చెక్కు పెట్టాలనేటువంటి ఒక ఆలోచన కూడా అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతుంది. భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయనేటువంటిది అయితే ఒక చర్చ జరుగుతున్న సందర్భం అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం. అవకాశాలు